నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. సో మరి మాట్లాడితే ఇదే అంశం మీద, అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నల్ విషయంలో కూడా అక్కడ ఎవరైతే కార్మికులు ఉన్నారో 8 మంది చనిపోవడం జరిగింది. అది అఫీషియల్గా అనౌన్స్ అయింది. సో మరి ఈరోజు అక్కడికి బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మొన్న హరీష్ రావు కూడా వెళ్ళడం జరిగింది. సో మరి మాట్లాడితే ఈ 2 అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి సస్పెండ్ లెటర్ పంపించడం జరిగింది. సో ఏంటి అసలు ఆ సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే ఒకటి, పార్టీకి సంబంధించి కొన్ని విధి విధానాలు తీసుకున్నప్పుడు దాన్ని పాటించినప్పుడు పార్టీ ప్రొసీజర్ ప్రకారంగా క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి ఒక చైర్మన్ ఉంటారు. దానికి సంబంధించి ఆ చైర్మన్ గారు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది డిసిప్లినరీ గ్రౌండ్స్ పైన. ఆ షోకాజ్కి మనం రిప్లై ఇవ్వదలుచుకోకపోయినా దానికి సంబంధించిన పార్టీ ఏదైతే విధి విధానాలు ఉంటాయో దాని ప్రకారంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఇన్ జనరల్ ప్రాసెస్ ప్రకారంగా జరుగుతుంది. అదే ప్రకారంగా పార్టీ కూడా అన్ని పరిగణలోకి తీసుకొని ఆ మాట్లాడిన విషయాలు, పార్టీ తీసుకున్న డెసిషన్స్, చేస్తున్న పార్టీకి ఏదైతే ఇబ్బంది కలిగించే విధంగా, పార్టీని డ్యామేజ్ చేసే విధంగా అది ఎవరన్నా రేపొద్దున అసలు వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా తప్పనిసరిగా వారిపైన ఇటువంటి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అంటే పార్టీలో ఎవరు తప్పు చేసినా ఇదే యాక్షన్ ఉంటుంది. 100% ఉంటుంది, 100% ఉండాలి, ఉంటుంది. సో మరి గతంలో కూడా అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించుకొని కూడా 50 కోట్ల రూపాయలు పెట్టి పీసీసీ పదవి కొన్నారు. సో మరి అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటూ కూడా తీన్మార్ మల్లన్న గారు చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు సంబంధించి దానికి షోకాజ్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. షోకాజ్ ఇష్యూ చేసినప్పుడు ఆ మాట్లాడిన మాటని తప్పు అని రియలైజ్ అయ్యి, సరే 10 మందిలో చెప్పనీకి ఇబ్బంది కలిగే విషయం ఉన్నా కూడా ఏదైతే లిఖితపూర్వకంగా ఇంటర్నల్ పార్టీ సంబంధించి ఆ కమిటీకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తగా మా అందరిపైన ఉంటుంది. ఎందుకంటే పార్టీ అందరు కూడా సంబంధించి ఏర్పాటు చేసినది ఒక కమిటీ. ఆ కమిటీకి ఏదైతే సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత, సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పదవిలో ఏదున్నా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా మా బాధ్యత ఆ చైర్కి, ఆ కమిటీకి ఏదైతే రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రెస్పెక్ట్ మేరకు మనం ఆ రిప్లై ఇవ్వకుండా, దాన్ని పట్టించుకోకుండా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే 100% యాక్షన్ తీసుకుంటారు. గతంలో ఎవరైనా వ్యాఖ్యలు మాట్లాడినా, ఎవరైనా ఇటువంటి విషయాలు ప్రస్తావించినప్పుడు వారికి షోకాజ్ ఇష్యూ అయినప్పుడు ఆ షోకాజ్కి వారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండే. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వారి ఎక్స్ప్లెనేషన్ని పరిగణలోకి తీసుకొని పార్టీ కూడా దాన్ని సమర్థిస్తుండే. సరే చేసిన దాన్ని కనీసం అంగీకరించని పక్షాన, అంటే మల్లన్న గారిని ఏదైతే సస్పెండ్ చేసిన ఆ కాపీలో నేను చూసిన దాంట్లో దానికి రిప్లై వారు ఇవ్వకపోవడంతో పార్టీ దాన్ని మరి పదే అదే అంశాన్ని ప్రస్తావించి దాన్ని మీడియా ముఖంగా కూడా ఏదైతే బయట కూడా నేను రిప్లై ఇవ్వను అంటే, వ్యక్తులపైన మనకి డిఫరెన్స్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మన పార్టీ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు, నేను కూడా నిబద్ధగల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పుకుంటున్నప్పుడు, ఆ పార్టీ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు ఆ పార్టీ చైర్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన, ఆ చైర్ పైన ఎవరు కూర్చున్నారే సెకండరీ, బట్ ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఆ క్రమశిక్షణ కమిటీ ఒకసారి మనకి ఏదైతే షోకాజ్ ఇస్తుందో దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తగా మన పైన ఉంటుంది. ఇవన్నీ పక్షాన 100% వారి డెసిషన్ అనేది వారు తీసుకోవడం జరుగుతుంది. సో అంటే గతంలో ఏదైతే ఒక సభలో మాట్లాడడం జరిగే, లైవ్లో ఆ రిపోర్ట్ని కాల్ చేయడం జరిగింది. సో రెడ్డిలను ఉద్దేశించుకొని మాట్లాడడం, ఇది అన్నిటికీ కారణం ఇదే అనుకోవచ్చా? అంటే దాని ఎఫెక్ట్ ఒకటి చాలా క్లియర్గా ఎవరిది ఎంతైతే పాపులేషన్ ఉంటుందో వాళ్ళకి ఆ రకంగా రిజర్వేషన్ కల్పించాలి. భారతదేశ వ్యాప్తంగానే రాహుల్ గాంధీ గారు ఆ నినాదాన్ని ఎత్తుకుండ్రు. ఆ నినాదాన్ని రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్న దాన్ని తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి, తెలంగాణ మోడల్ అని చెప్పి రేపొద్దున భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చెప్పే విధంగా ఇక్కడ చెయ్యాలని ఒక దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, సీనియర్ అనుభవం ఉన్న మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర నరసింహ గారు, అందరూ కూడా వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కలిసి, మంత్రివర్గం అందరూ కలిసి, సీతక్క గారు, సురేఖమ్మ గారు అందరూ కూడా కలిసి, పొంగులేటి శ్రీనివాస్ అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ప్రాపర్గా కులగణనని ఏదైతే ఇంటింటికి సంబంధించి ఒక ఫామ్ని రూపొందించి, లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా నిపుణులతోటి, మేధావులతోటి అందరితోటి చర్చించి, ఇంటింటికి పంపించి ఒక సర్వే జరిపించి ఒక సర్వే నివేదిక అనేది తీసుకురావడం జరిగింది. ఆ సర్వే నివేదిక వాస్తవాలు ఏంది, దానికి క్లారిటీ ఏంది, ఏ రకంగా చేసిరని మా సొంటి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరు కూడా చాలా క్లియర్గా అసెంబ్లీ సెషన్, దాని తర్వాత ఒక సెషన్ కూడా నిర్వహించి దాంట్లో క్లియర్గా అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తూ కండక్ట్ చేయడం జరిగింది.
ఏదైతే గవర్నమెంట్ పరంగా. అట్ ద సేమ్ టైం పార్టీ పరంగా కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పార్టీ పరంగా దానికి సంబంధించి కండక్ట్ చేసి ఉన్న డౌట్స్ని ఏ రకంగా చేసిరు, ఏ రకంగా నిర్వహించారు, ప్రొసీజర్ ఏ రకంగా చేసిరు, ఏ రకంగా దాన్ని ఏ రకంగా ఉపయోగపడితే దానివల్ల రేపు పొద్దున ఏ రకంగా చేయగలుగుతాము. ఆ ప్రతిసారి కూడా ఇంత పర్సెంటేజ్ ఉందంటే రేపు పొద్దున ఏది కావాలన్నా అది కోట్లనో సరే ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని పక్కన పెడితే అధికారికంగా లెక్క ఇంత ఉంది అని చూపించే నీకు ఒక ఎవిడెన్స్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అనేది చేసింది. ఆ చేసిన దాన్ని వ్యక్తిగతంగా మనకి ఏమైనా ఒపీనియన్స్ ఉంటే ఇక మనకు వివిధ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి విత్ ఇన్ ద పార్టీ చెప్పని. ఆ చెప్పేదాన్ని బహిర్గతంగా చెప్పినప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది, లేదా ఒక వ్యక్తినో ఒక కులాన్నో విమర్శిస్తే రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా ఏ కులాన్ని విమర్శించమని కూడా చెప్పలే. ఎందుకంటే మాదొక సెక్యులర్ పార్టీ, అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సెక్యులర్ అంటేనే అందరినీ కూడా గౌరవించేది. విద్వేషాలు రెచ్చగొట్టి ఇతర వ్యక్తుల్ని విమర్శించి ఇతర వ్యక్తుల్ని తిడతామని అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీయే కాదు అది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి సిస్టమ్ని నేను కూడా ఫాలో అవుతాను. ఎందుకంటే ఏ కులంలో పుట్టాలని మనం నిర్ణయించుకొని పుట్టము. మనం పుట్టే ముందు నేను ఈ కులంలో పుట్టాలని చెప్పి నిర్ణయించుకొని పుట్టము. సచ్చే వరకు మనకు నచ్చినా నచ్చకపోయినా మన పైన ఆ కుల ముద్ర ఉంటుంది. మన క్యాస్ట్ సర్టిఫికేట్లో అంతటి కూడా ఆ ముద్ర ఉంటుంది. ఏ కులంలో ఏ మతంలో పుట్టాలనేది మనం నిర్ణయించుకొని పుట్టాము, అది దైవ నిర్ణయం. ఆ నిర్ణయం మేరకు మనం పుడతాము, చచ్చేంత వరకు కూడా అదే దాంట్లో ఉంటాము. ఆ ఉన్నదానికి ఇతర వ్యక్తులను విమర్శించే హక్కు ఎవరెవరికి ఇవ్వలే, కానీ మనకి కావాల్సిన హక్కుని 100% అడిగే హక్కు మనకుంది. దాని వరకే మాట్లాడాలి. ఆ అంశాలని దాటి మాట్లాడితే 100% ఏదైతే సిస్టమ్ ప్రకారం ఏదైతే యాక్షన్ ఉంటుందో తీసుకోవడం జరుగుతుంది. సో నిన్న కొత్తగా నియమితులైన ఇన్ఛార్జ్ గారు కూడా తెలంగాణకు రావడం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు. సో రాగానే ఫస్ట్ ఆమె రాగానే ఇటు సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇట్లా పెండింగ్లో ఉన్న ఇంకేమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మరి? అంటే నవీన్ ఇగో చాలా క్లియర్గా ఏందనంటే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియకుండా 50% వాటిని మనం పరిగణలోకి తీసుకొని ఇదే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు లేదు మనం అనుకుంది 100% పార్టీ లైన్ దాటిన ప్రతి ఒక్కళ్ళ పైన ఇదే రకంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నిబద్ధగల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కూడా అదే కోరుకుంటాను. నా ఒపీనియన్ కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఆ రకంగా ఉండాలి. ఎందుకనంటే సిస్టమ్ మనకు ప్రాబ్లం ఉంది, ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మేము తప్పు చేసినప్పుడు కూడా పార్టీ మాకేంది ఇంటర్నల్గా 4 గోడల మధ్యలోనే కదా అడిగేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా తప్పు చేసిన, నా పైన ఆరోపణలు వచ్చినాయి, 100% దానికి సంబంధించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ నీ పైన కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని 4 గోడల మధ్యలో అడిగేది. సో మనకి నొప్పి అయినప్పుడు బాధ అయినప్పుడు మనం ఏదో చెప్పాలి, 4 గోడల మధ్యలో చెప్పాలి కదా. మనకి నొప్పి బాధ అయితే మనం 10 మందిలో చెప్తాము, మనం తప్పు చేస్తే పార్టీ మనం 4 గోడల మధ్యలో అడగాలనుకుంటే 100% ఎవరికన్నా కూడా అదే రూల్ వర్తిస్తుంది. రేపొద్దున నాకన్నా అదే వర్తిస్తుంది, రేపొద్దున పార్టీలు ఉన్న ఉన్నతమైన స్థానంలో ఉన్న పెద్దలకు కూడా అదే వర్తిస్తుంది.